హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్స్ హాను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి. ఈజీగా, టేస్టీగా, స్పైసీగా, చాలా జ్యూసీగా, యమ్మీగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నాను. 3 కట్టల గోంగూర తీసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బ్యాన్ పెట్టేసుకొని ఒక పావు ఆయిల్ వేసేసుకోవాలి. గోంగూర, టమాటో వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేయాలండి. పసుపు, సాల్ట్ వేసేసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి వేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా మగ్గనివ్వాలండి. చూడండి ఎంత మంచిగా మగ్గింది గోంగూర, టొమాటో. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మనం కర్రీ చేసుకుందాము. అవసరమైతేనే ఆయిల్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకోవాలి. సాల్ట్, సరిపడ కారం, పచ్చిధనియాల పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇక్కడ నేను కారం కొంచెం తక్కువైందని కారం యాడ్ చేసుకున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా మంచిగా చికెన్ ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకున్న గోంగూర, టమాటో పేస్ట్ వేసుకోవడమే. ఇలా కలుపుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని మనము చికెన్ని ఒక 1/2 అవర్ లేకపోతే కనీసం 20 minutes అయినా ఉడకనిచ్చుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో గరం మసాలా వేసుకుంటాను. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 5 minutes పెట్టేసుకొని దించేసుకోవడమే.
కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.